నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేడు సిరి సంపదలతో ఆధునిక అభివృద్ధిలో మహారాజులా వెలిగిపోతున్న దేశాలు అప్పటికింకా నాగరికతను నేర్చుకోనే లేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని దేశాల ఉనికి కనిపించదు. కానీ అప్పటికే మన భారతదేశం విజ్ఞాన కేంద్రంగా విలసిల్లుతోంది. దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానామృతాన్ని దారపోసింది. అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది నలంద విశ్వవిద్యాలయం. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఉన్న ఆనాటి విశ్వవిద్యాలయం అవశేషాలు నేటికి కనిపిస్తాయి. ఈనాడు ప్రపంచంలో కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫోర్డ్ వంటి యూనివర్సిటీలు గొప్పవిగా భావిస్తాం. కానీ వీటి ఉనికే లేని సమయంలో యావత్ ప్రపంచానికి జ్ఞానదీపంగా వెలుగొంది మన నలంద విద్యాలయం. నలం అనగా కమలం, దా అనగా ఇవ్వడం. నలంద అంటే జ్ఞాన ప్రదాయిని అని అర్థం. గుప్త చక్రవర్తి కుమారగుప్త ఒకటి నిర్మించిన ఈ విశ్వవిద్యాలయం 427వ సంవత్సరం నుంచి 1190 వరకు విలసిల్లింది. అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన తవ్వకాల్లో బయటపడ్డ వస్తువులకు కార్బన్ డేటింగ్ పరీక్ష నిర్వహించినప్పుడు అవి క్రీస్తుకు పూర్వం 2600 ఏళ్లకు ముందటివని గుర్తించారు. అంటే ఈ విశ్వవిద్యాలయానికి పునాది ఎన్నో వేల ఏళ్ల క్రితమే పడిందని చెప్పుకోవచ్చు. కానీ గుప్తుల కాలంలో ఈ యూనివర్సిటీకి మహర్దశ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అప్పట్లోనే దేశ విదేశాలకు చెందిన 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది బోధకులు ఉండేవారు. భారత్తో పాటు చైనా, టిబెట్, కొరియా, గ్రీస్, జావా, సమాత్రా, ఇరాన్, అరేబియా, శ్రీలంక వంటి దేశాల నుంచి భారతీయ, బౌద్ధేతర విద్యార్థులకు ఇది స్వర్గధామంగా ఉండేది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి రెసిడెన్షియల్ విద్యాలయంగా ప్రఖ్యాతిగాంచింది. 300 గదులు, 7 పెద్ద హాళ్లు ఉండేవి. ఈ విశ్వకేంద్ర ప్రాంగణంలో 9 అంతస్తుల్లో నిర్మించిన గ్రంథాలయంలో 90 లక్షలకు పైగా పుస్తకాలు ఉండేవి. మన పూర్వీకులు వారి సాధనా సంపత్తితో పొందిన జ్ఞానంతో నిండిన పుస్తకాలను ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఈ యూనివర్సిటీలో వైద్య, గణిత, తర్కతత్వ, ఖగోళ, విజ్ఞాన శాస్త్రాల్లో శిక్షణ ఇచ్చేవారు. పూర్తిగా సంస్కృతం భాషలో విద్యాబోధన ఉండేది. ఆచార్య నాగార్జున, బుద్ధిపాలిత, శాంత రక్షిత, ఆర్యదేవ వంటి గొప్పవారు ఇక్కడే చదువుకున్నారు. ఆర్యభట్ట, శశిత్రుడు వంటి మహాత్ముల బోధలు ఇక్కడ వినిపించేవి. ఖగోళ, వైద్య శాస్త్రంలో నేడు ఎన్నో ఆవిష్కరణలకు ఆనాడే మూలం పడింది. ఈ నేలపై తొలి శస్త్రచికిత్స అంటే సర్జరీ చేసింది శశిత్రుడు. గూగుల్లో వెతికితే కూడా ఈ పేరే కనిపిస్తుంది. ఆ రోజుల్లోనే గర్భం నుంచి మృతపిండాన్ని తొలగించడం, కంటి పొరలను వేరు చేయడం, ప్లాస్టిక్ సర్జరీ వంటి చికిత్సా విధానాలను ఇక్కడ బోధించేవారు. ఆర్యభట్ట ఆవిష్కరించిన ఆస్ట్రానమీ, యజ్ఞవల్కుడు బోధించిన సౌర వ్యవస్థను ఇక్కడ విద్యార్థులకు అందజేసేవారు. ఈ యూనివర్సిటీలో వాగ్వివాద్ అనే సూత్రీకరణ ద్వారా విద్యాబోధన ఉండేది. ఇది మన పురాతన భారతీయ విద్యాబోధన. దీని ద్వారా ఏదైనా అంశంపై పూర్తి స్థాయి విశ్లేషణ జరిగి పరిపూర్ణమైన సమాధానం వచ్చేది. మన పురాతన గ్రంథాలన్నీ రాసింది ఈ విధానం ద్వారానే. ఇక ఈ యూనివర్సిటీ గురించి చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ ఎన్నో విషయాలు బయటపెట్టారు. 2 సార్లు తన భారత పర్యటనలో 2 ఏళ్ల పాటు ఈ యూనివర్సిటీలో ఉన్నాడు. ఆ సమయంలో కొన్ని వందల గ్రంథాలను తనతో పాటు చైనాకు తీసుకెళ్లాడు. అలా ఇక్కడి విజ్ఞాన సారం ఖండాంతరాలకు పాకింది. అయితే 1193లో బక్తియార్ ఖిల్జీ అనే తురష్కుడు దండయాత్రతో ఈ విశ్వవిద్యాలయం పతనం ప్రారంభమైంది. వేల మంది తురుష్క సైన్యం ఈ యూనివర్సిటీపై పడి నాశనం చేశారు. విజ్ఞాన భాండాగారంగా విల్లివిరిసిన గ్రంథాలయానికి నిప్పు పెట్టారు. 90 లక్షలకు పైగా పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ నిప్పు కణికలు ఆరడానికి ఏకంగా 6 నెలల సమయం పట్టింది. అప్పట్లో పుస్తకాలు నేటి కాగితాల మాదిరిగా ఉండేవి కాదు. తామ్ర పత్రాలు, ఇతర పద్ధతుల ద్వారా పుస్తకాలు రాసేవారు. అవి కాలిపోవడానికి అంత సమయం పట్టింది. ఆ సమయంలో ఆకాశంలోకి పాకిన పొగలతో చీకట్లు కమ్ముకున్నాయని చరిత్రకారులు రాసుకొచ్చారు. మతోన్మాదుల దాడిలో వేల మంది బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు విగత జీవులయ్యారు. అయితే తురుష్కుల దండయాత్రకు కారణం ఏంటంటే వారు మత గ్రంథం మినహా మరే పుస్తకాలు నిజం లేదన్న మూర్ఖపు విశ్వాసమే. 2016లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన నలంద విశ్వవిద్యాలయాన్ని పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే సంకల్పం చాలా కాలం నుంచే వినిపించేది. కానీ 2006లో అబ్దుల్ కలాం దీన్ని ప్రతిపాదించారు. 2010లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో పార్లమెంట్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శాశ్వత క్యాంపస్ కోసం శంకుస్థాపన చేశారు. నేడు ఆ కొత్త క్యాంపస్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ కొత్త క్యాంపస్ లో ఎన్నో అధునాతన వసతులు కల్పించారు. 1900 సీట్ల సామర్థ్యంతో 2 అంతర్జాతీయ ఆడిటోరియంలు, 40 క్లాస్ రూమ్స్, 2 అకాడమిక్ బ్లాక్లు, 550 మంది హాస్టల్ సామర్థ్యం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫ్యాకల్టీ క్లబ్, హంపీ థియేటర్ వంటి ఇతర సౌకర్యాలు కూడా కల్పించారు. అలాగే సోలార్ ప్లాంట్లు, తాగునీటి శుద్ధి కర్మాగారాలతో క్యాంపస్ ను నిర్మించారు. ఇక
సెప్టెంబర్ నాటికి 3 లక్షల పుస్తకాలు, 3,000 వినియోగదారుల సామర్థ్యంతో ఓ లైబ్రరీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మూడోసారి ప్రమాణం చేసిన 10 రోజుల్లోని ఇంతటి మహత్కార్యం ఆవిష్కృతం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవని, ఈ సత్యాన్ని చెప్పేది నలంద విశ్వవిద్యాలయమని మోదీ చెప్పారు. నలంద అంటే కేవలం పేరు కాదని, భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మిళితమైనదని కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ తెలియజేశారు. భారత్ను అత్యాధునిక పరిశోధనలతో కూడిన ఉన్నత విద్యా వ్యవస్థ ద్వారా అత్యంత ప్రముఖ జ్ఞాన కేంద్రంగా చూడాలనుకోవడమే తన లక్ష్యమన్నారు. నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణంతో దేశం స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతుందని, ఈ కొత్త క్యాంపస్ ప్రపంచానికి, భారతదేశానికి మరోసారి పరిచయం చేస్తుందని చెప్పారు. మరి మీరేమంటారు? నిజంగా జ్ఞానాన్ని అగ్ని కణికతో నాశనం చేయొచ్చంటారా? జ్ఞానాన్ని ఎంత నాశనం చేయాలని చూస్తే అంతే రెట్టింపుతో ముందుకు వస్తుందని చెప్పడానికి నలంద విశ్వవిద్యాలయం నిజంగా ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇది సనాతన ధర్మం మీద ఏర్పడ్డ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని దోచుకోవడం ఎవ్వరి వల్ల కాదు. దోచుకోవాలని ప్రయత్నిస్తున్న కొద్దీ విశ్వం మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్, ఇది మనందరి ఛానల్. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా, లైక్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం. మన ఛానల్ ఎక్విప్మెంట్ కానీ, స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక చిన్న ఆఫీస్, అది రెంటెడ్ బేస్ అయినా కావాలి. దానివల్ల నేను బయట జనాల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయడం సాధ్యమవుతుంది. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అక్క జనాల సమస్యల గురించి చూపించండి అని. వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. సో నా ప్రయత్నానికి మీ అందరి చేయుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మంచి మంచి విషయాల్ని జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుందో మన ఛానల్, అప్పటి నుంచి ఖచ్చితంగా మీ సపోర్ట్ అడగను. కానీ బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మాత్రం మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.